గ్రంథం మిలారెపా జీవిత చరిత్ర పార్ట్ 5 పాఠం ఉపదేశము. అప్పుడు రేచింగు మిలారెపా గారిని ఉద్దేశించి, మరి ఎలాంటి పరిస్థితుల్లో లామా మార్పా గారు అనుగ్రహం కలిగి మీకు ఉపదేశం ఇచ్చారని అడిగారు. మిలారెపా గారు ఇలా చెప్పారు. కొంతమంది శిష్యులు మార్పగారి కోపం తగ్గిందా లేదా అని చూసేందుకు క్రిందకు పైకి తచ్చాడుతున్నారు. కొంత సమయం తరువాత లామాగారు కోపం తగ్గి ప్రశాంతంగా మామూలుగా ఉన్నారు. దామేమా ఎక్కడ పిలవండి అన్నారు. ఒకరు ఆమెను పిలవడానికి వెళ్ళారు. మళ్ళీ గోంగడాన్ మిగతా శిష్యులు ఎక్కడా అని అడిగారు. ఒక శిష్యుడు, గురుదేవా, తమరు గోంగడాన్ గారిని వెంటనే పోయి నరోప గారి వస్తువులు తెమ్మన్నారు. ఆ పని గూర్చి ఆయన వెంటనే బయలుదేరారు. కానీ బయటకు పోయేసరికి మాంత్రికుడు ఏడుస్తూ అని అక్కడ జరిగిన మొత్తం ఆత్మహత్య ప్రయత్నం, వాదార్చడం ఇవన్నీ కూడా వివరించారు శిష్యులు. మార్పగారి కళ్ళు నీటితో నిండిపోయాయి. దైవ సత్యాలు కోరుకునే సత్యాన్వేషకులకు ఈ పరీక్షలు తప్పవు. అతను అన్నీ తట్టుకుని భరించి అతను కోరుకున్నట్లే చక్కగా తయారయ్యాడు. నా శిష్యులపై నాకు జాలి వేసింది. వారందరినీ పిలవండి అన్నారు. ఒకరు గోంగడాన్ వద్దకు వచ్చి, ఇప్పుడు గురువుగారు ప్రశాంత వదనంతో ఉన్నారు. మిమ్మల్ని పిలవమని నన్ను పంపించారు అని చెప్పాను. నేను నా దురదృష్టానికి నన్ను నేనే తిట్టుకుని కుమిలిపోయాను. గురువుగారి దయ అనుగ్రహాన్ని ఆనందంగా అనుభవిస్తున్న మిగతా వారందరి అదృష్టంపై నాకు అసూయ కలిగింది. నేను చాలా మొదనష్టపు వాడిని. గురువుగారి సమక్షంలోనికి ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా పోవడానికి లేదు. నేను కనిపిస్తే చాలు ఆయనకు పిచ్చి కోపం వచ్చి నాకు దెబ్బలు దుఃఖాన్ని ఇస్తాయి అనుకుంటూ రోధించాను. గోంగడాన్ గారు నాతోనే ఉండి వచ్చిన అతనితో తోపగా గురించి గురువుగారికి జరిగినదంత వివరంగా చెప్పి, ఇతన్ని నేను వదిలి వెళితే ఇతను ఏదైనా అఘాయిత్యం చేస్తాడు. మరి నేను ఇతన్ని వదిలి గురువుగారి వద్దకు రమ్మంటారా అని కనుక్కొని చెప్పమన్నారు. ఆ శిష్యుడు లామాగారి వద్దకు పోయి ఇదంతా చెప్పాడు. లామాగారు, అవును, ఇంతకుముందు అయితే అంతే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకు ముఖ్య అతిథి ఆ గొప్ప మాంత్రికుడే. డామేమా, నువ్వు పోయి అతన్ని ఆహ్వానించి తీసుకునిరా అని ఆదేశించారు. ఆమె చాలా ఆనందంతో నవ్వుతూ పోయి, గొప్ప మాంత్రికుడా, చివరికి గురువుగారికి నీపై అనుగ్రహం కలిగింది. ఇక్కడ ఈరోజు నువ్వే ముఖ్య అతిథివి అని స్వయంగా వారే అన్నారు. స్వయంగా నన్నే నీ దగ్గరకు వెళ్ళి స్వాగతించి తీసుకుని రమ్మన్నారు. నీపై ఆయనలో పూర్తిగా రాత్రి పగలు అంతగా మార్పు చూశాను. నాపైన కూడా ఏమి కోపం లేదు వారికి. మరి ఆనందించు. పద, లోపలికి వెళ్దాం బాబు అన్నారు. నాకైతే అంతా సందేహమే, నమ్మకం ఏమాత్రం లేదు. అలాగే నిరుత్సాహంగానే లోపలికి వెళ్ళాను. నేను కూర్చోగానే గురువుగారు మనం జరిగినవన్నీ అవలోకనం చేస్తే ఎవ్వరిని నిందించవలసిన పని లేదు. ఈ మాంత్రికుడిని తన పాపకర్మల ఫలితం అనుభవించి ప్రక్షాళన కావడం కోసం అతని ఒక్కడి చేతులతోనే ఇన్ని కట్టడాల నిర్మాణం చేయించాను. నా స్వార్థం కోసమైతే ఇంకా చక్కగా సౌమ్యంగా చేయించుకునేవాడిని. అందుకే నన్ను నిందించడానికి లేదు. ఇక మేము సహజమైన మాతృహృదయం కలది మామూలుగా కంటే సహజమైన మాతృహృదయం కలది మామూలుగా కంటే దయా కరుణ ఎక్కువగా కలది. వినయంగా, ఓర్పుగా, ఇష్టంగా పనిచేస్తే తపన ఆర్తిగల ఇతనంటే ఇతని కష్టాలు, ఏడుపు చూసి ఈమెకు సహజంగానే ఎంతో ప్రేమ, జాలి కలిగాయి. ఇతనికి ఏదో చేయాలని ఉత్తరం సృష్టించి వస్తువులు తీసి అలా ప్రయత్నించింది. ఇది చాలా పెద్ద నేరమైన ఈమెను నిందించలేము. గోంగడాన్ చుడోర్ని కూడా నిందించలేము. కానీ ఇతన్ని ఆ వస్తువులు వెనక్కి తీసుకుని రమ్మని కోరుతున్నాను. అవి తెచ్చిన తరువాత సముచితంగా మళ్ళీ ఈయనకే అవి ఇవ్వబడతాయి. ఈ మాంత్రికుడి విషయమైతే ఇతను ఏదో విధంగా ధర్మ మార్గానికి ఉపదేశం పొందడానికి
ప్రయత్నించడంలో ఏమీ తప్పులేదు. గోంగ్డన్ ఈయనకు ఉపదేశం ఇస్తే అది నా గమ్యానికి అడ్డు కలిగింది. దానితో మాంత్రికుణ్ణి ఇంకా మిగిలి ఉన్న అతని పాపాల ఫలితాన్ని అనుభవింపచేయాలన్న నా కర్తవ్యమైన నా ప్రయత్నం ఆగిపోయింది. అందుకే నాకు ఆగ్రహం కలిగింది. అది నాలో పెళ్ళుబికింది. అది ప్రాపంచిక ఆగ్రహం కాదు, ఆధ్యాత్మిక ఆగ్రహం. అది ఏ రూపంలో ఉన్న పర్యవసానం ఒకటే, దుఃఖాన్ని బాధను కలిగించి అతనిలో ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కలిగించడం. ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికైనా సరే ఈ వివరాలు వింటూ వీటి అర్థం గమ్యం ఆశ్చర్యపోతే వారు తమ విశ్వాసాలను మాత్రం ఏమీ సడలించుకోవద్దని హెచ్చరిస్తున్నాను. ఈ నా కుమారుడిని నేను మాత్రం 9 సార్లు అతి దుఃఖ సముద్రంలోనికి ముంచగలిగి ఉంటే ఇతని పాపకర్మలు ప్రక్షాళన అంతా పూర్తిగా జరిగిపోయి ఉండేది. అప్పుడు మళ్ళీ జన్మ అవసరం లేకుండానే ఇతని భౌతిక దేహం లయమైపోయి జీవన్ముక్తుడై ఉండేవాడు, నిర్వాణం పొందేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. మేము ఆ సంకుచిత అవగాహన తప్పు సమయంలో దయ కలగడం వలన అతని పాపకర్మ ఇంకా మిగిలిపోయింది. ఏదేమైనా సరే ఇతను 8 తీవ్ర పరీక్షలకు లోను కాబడ్డాడు. 8 పెద్ద పాపకర్మలు అనుభవించి ప్రక్షాళన జరిగింది. ఇంకా ఇతను చిన్నవి చాలా బాధలు అనుభవించాడు. అవి చిన్న పాపకర్మలను ప్రక్షాళన చేశాయి. నా హృదయంలో నాకు అత్యంత సన్నిహితమైన ధర్మ మార్గ ఉపదేశాలు, దీక్ష సూచనలు ఇతనికి ఇచ్చి ఇతని రక్షణ, భోజనం, అవసరాలు, ధ్యానం, సాధన అన్నీ నేను స్వయంగా పర్యవేక్షించి చూస్తాను. ఇక ఆనందించండి అంటూ ఉద్వేగంతో అన్నీ వివరించారు. నేను మెలకువగా ఉన్నానా, కలగంటున్నానా నాకైతే తెలియడం లేదు. ఇది స్వప్నమైతే ఇది చెదరిపోకుండా ఇలాగే ఉండాలి అనుకున్నాను. ఇది వర్ణించలేనంత మహా ఆనందం. నేను పరమానందంతో ఏడ్చాను, భక్తితో ప్రణమిల్లాను. గోంగ్డన్కు, అమ్మకు, అందరికీ సద్గురువులో ఏమి చూసి నన్ను బాధించి పవిత్రం చేయడంలో అతని క్రూరత్వం, అతని దయ, కరుణ నన్ను తయారు చేయడంలో, అతని చర్యల్లోని జ్ఞానం, గమ్యం గూర్చ దేన్ని కొనియాడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. లామా మార్పా గారిని బుద్ధుడిగానే తలచారు. నమ్మకం, విశ్వాసం కుదిరాయి ఆయనలో. అతనిపై ఎంతో భక్తి కలిగి అందరూ నిలబడి నా మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞతా భావంతో అందరూ గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశారు. అందరూ ఆనందం, నవ్వులతో వెలిగిపోయారు. ఈ ఆనంద సమయంలో అందరూ ప్రసాదం, ఉండ్రాలను ఆరగించారు. ఆ రోజు రాత్రే పూజలు, నైవేద్యం, అర్పణలు సమర్పించబడినవి. అందరి సమక్షంలో నా తల వెంట్రుకలు పవిత్ర మంత్రోచ్చారణ అందరూ గావించగా తొలగించబడినాయి. నాకు భిక్షుక వస్త్రాలు ధరింపచేయబడినాయి. లామా మార్పా గారు మొదట్లో తన గురువు నరోపా గారు నా గురించి స్వప్నం సందేశం ఇచ్చారని చెప్పి ఇకపై బుద్ధులు, బోధిసత్వులు బోధించిన భిక్షుక ధర్మాలు, విషయాలు నిష్ఠతో పాటిస్తూ సాధన చేయమని నాతో చెప్పారు. లామా మార్పా గారు పుర్రె పాత్రలో నైవేద్య పానీయాన్ని పోసి సద్గురువులకు, దేవతలకు పూజ చేసి అర్పణ చేశారు. ఆ సమయంలో పుర్రె చుట్టూ ఇంద్రధనుస్సు లాంటి కాంతి వలయాన్ని అందరూ చూశారు. లామాగారు పుర్రెలోంచి పవిత్ర పానీయాన్ని కొంత సేవించి మిగిలినది నాకు ఇస్తే నేను అంతా త్రాగేశాను. గురువుగారు, ఇది చాలా మంచి శుభ సంకేతం. మన శాఖ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు నీకు పూర్ణ దీక్ష ఇస్తాను. దానివలన నీలోని దివ్యత్వం వెలుగు చూస్తుంది అన్నారు. అప్పుడు లామాగారు 62 దేవతామూర్తులను ప్రతిష్ఠించి సంవర మండల యంత్రాన్ని తంత్ర సాంప్రదాయంగా నిర్మించారు. వాటి వివరాలన్నీ నాకు పూర్తిగా ఒక్కొక్కటి వివరించారు. మధ్యలో ఆసనంలో కూర్చుండబెట్టి అందరూ మంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా దీక్షా కార్యక్రమాన్ని పూర్తి చేసి పాక్ జడపో దోర్జే నామకరణం అంటే శ్రీ వికాసిత వజ్ర అని చేశారు.
గురువులు 7 రకాలని భారతదేశం శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ గురువైనా ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు. 1 సూచక గురువు, చదువు చెప్పేవాడు. 2 వాచక గురువు, కుల ఆశ్రమ ధర్మాలు బోధించేవాడు. 3 బోధక గురువు, మంత్రాలు ఉపదేశించేవాడు. 4 నిషిద్ధ గురువు, వశీకరణ విద్యలు బోధించేవాడు. 5 విహిత గురువు, భోగాల మీద విద్యలు బోధించేవాడు. 6 కారణ గురువు, బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేవాడు. 7 పరమ గురువు, పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు. తర్వాత తంత్రశాస్త్రాలను ఇచ్చారు, బోధించారు. ఆయన చేతిని నా తలపై ఉంచి, కుమారా, నువ్వు విలువైన శిష్యుడివని ముందు నుంచే నాకు తెలుసు. నువ్వు నా దగ్గరికి వచ్చే ముందు రోజే నాకు స్వప్నంలో బౌద్ధ ధర్మాన్ని చాలా ముందుకు తీసుకువెళ్తావని చెప్పబడింది. మేమాకు కూడా అలాంటి స్వప్నమే వచ్చింది. నువ్వు కూడా సద్గురువులు దైవం ఇచ్చిన బహుమతివి అని. అందుకే పొలం దున్నే నెపంతో నీ గురించి పొలంలో వేచి ఉన్నాను. నువ్వు చాంగు అంతా సేవించి పొలం అంతా దున్నినప్పుడే తగిన శిష్యుడు అని నిరూపించావు. నువ్వు సమర్పించిన 4 కొక్కేల రాగి పాత్ర నాకు 4 ప్రముఖ శిష్యుల గురించి చెప్పాయి. దానికి మలినం ఏమీ లేకుండా నువ్వు ప్రాపంచక విషయాల నుండి నిర్మలమై వాడవని, నువ్వు కుండలిని శక్తిపై నియంత్రణ సాధిస్తావని అర్థం. అది ఖాళీగా ఉందంటే నీకు కోరికలేమీ లేక పూర్ణంగా ధ్యానంలో ఉంటావని, నీ అనుచరులకు శిష్యులకు అమృత తత్వాన్ని అందివ్వగలవని, దాంట్లో కరిగించిన వెన్న నింపడం దివ్యానుగ్రహ సత్యాలను తెలుసుకో. నీ పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగాలని నేను దాన్ని గట్టిగా మ్రోగించాను. నీచే కట్టించిన 4 రకాల కట్టడాలు 4 రకాల కర్మలవి. అవి జలం, వాయువు, అగ్ని, పృథ్వీలకు సంబంధించినవి. నేను కావాలనే నిన్ను అనేక పరీక్షలకు లోను చేసి నిరాశ అగాధపు అంచుల్లోనికి తీసుకువెళ్ళి నిన్ను పునీతం చేశాను. నువ్వు వినయంగా ఓర్పుతో అన్నీ సహించి నాపై నీకు ఏమాత్రం విశ్వాసం సడలకుండా నిలిచావు. ఫలితంగా విశ్వాసం, శ్రద్ధ, శక్తి, తెలివి, కరుణ లాంటి సుగుణాలతో అర్హుడైన శిష్యుడు అయ్యావు. ధ్యానంలో దేనినైనా భరించగలగాలి. అంతిమంగా బుద్ధత్వం పొంది పరిపూర్ణమైన లామాగా, సద్గురువుగా సత్యం, ప్రేమ, అనుగ్రహంతో అందరికీ అందించగలవు. మన కార్గియుత్ప శాఖ గురు పరంపరలో ప్రాముఖ్యం పొంది పున్నమి చంద్రునిలా వెలుగుతావు. అందుకే ఆనందించు అన్నారు. అలా నా సద్గురువు నన్ను ప్రశంసించి ఉత్సాహపరిచి ఆనందింపజేశారు. మళ్ళీ నాకు ఆనందమయ కాలం మొదలైంది. నేను ఎంతో తపన ఆర్తితో కోరుకున్న ఉపదేశం నాకు లభ్యమైంది. పాఠం సద్గురువుల స్వయం పర్యవేక్షణ. రేచుంగుపా అడిగారు, గురుదేవా, ఉపదేశం పొందిన వెంటనే మీరు అరణ్యాలలో ఏకాంతవాస ధ్యానానికి వెళ్ళిపోయారా, లేక మీ గురుదేవుల వద్దనే ఉండిపోయారా? మిలారెపా గారు చెప్పసాగారు. గురుదేవులు నన్ను తన దగ్గరనే ఉండి సాధన చేయమన్నారు. నా అవసరాలన్నీ ఎంతో చక్కగా చూసుకున్నారు. నేను దగ్గరలో ఉన్న ఒక రాతి గుహలోనికి తిను దినుసులన్నీ సమృద్ధిగా తీసుకుని పోయి గుహను మూసుకుని ధ్యానం చేశాను. నేను ఒక ఆసనంలో కూర్చుని తలపై ఒక దీపం పెట్టుకుని రాత్రైనా పగలైనా చలనం లేకుండా ఉన్నాను. అలా 11 నెలలు గడిచిపోయాయి. గురుదేవులు, అమ్మగారు ఒక పవిత్ర దినం విందుకై అన్ని పదార్థాలు పట్టుకుని నా వద్దకు వచ్చారు. రంధ్రం వద్ద నుంచి లామాగారు, కుమారా, ధ్యానంలో విసుగు చెందకుండా 11 నెలలు ధ్యానం చేశావు. ఇది చాలా మంచిది, అభినందనీయం. నువ్వు ఎప్పుడు మూసుకుని ఉన్న గోడను తీసివేసి బయటకు వచ్చి నీ ముసలి తండ్రిని చూసి విశ్రాంతి పొందుతూ ఈ 11 నెలల్లో నీ అనుభూతులన్నీ వివరించు అన్నారు. నాకు ధ్యానం విరమించి బయటకు పోవాలని లేదు, కానీ గురుదేవుల ఆదేశం తప్పదు. నేను మూసిన గోడను కూలగొట్టడం మొదలుపెట్టాను. అమ్మ కూడా బయట నుంచి రాళ్లతో తొలగించి సహాయం చేసింది. నాకు ఈ గోడను తీయాలని లేదు అన్నాను. నువ్వు బయటకు రావడానికి తండ్రి గారు చెప్పినది శుభముహూర్తం, ఆలస్యమైతే చెడు ఘడియలు రావచ్చు అన్నారు. అమ్మగారు లామాగారికి కోపం కూడా రావచ్చు. లామాగారికి కోపం కూడా రావచ్చు. బయటకు తొందరగా రమ్మంది. అన్నీ పోగొట్టుకున్న వాడిలా బయటకు వచ్చాను.
రాళ్ళు పేర్చి మన్నుతో పూడ్చికట్టిన గోడతో గుహను లోపల నుంచి మూసివేసి జల ఆహారాల గురించి ఒక రంధ్రం మాత్రమే ఉంటుంది. గుహ. లామగారు, నేను, నా కుమారుడు ధ్యానం గూర్చి చర్చించుకుంటూ ఉంటాము. డామేమా, నువ్వు భోజనం తయారు చేయము అన్నారు. లామాగారు అన్నారు, నేను, నా కుమారుడు ధ్యానం గూర్చి చర్చించుకుంటూ ఉంటాము. డామేమా అంటే గురుపత్ని. డామేమా, నువ్వు భోజనం తయారు చేయము అన్నారు. నాతో, కుమారా, ఈ సత్యాల గురించి నువ్వు నమ్మకాలని, ఉద్దేశాలని గ్రహించావు. ఎలాంటి అనుభూతులు కలిగాయి? ఎలాంటివి నువ్వు దర్శించావు? తొందర లేదు, మెల్లగా నీ సమయం చూసుకుని చెప్పు అన్నారు. కలిసి భోజనం చేశాము. గాఢమైన స్వచ్ఛమైన భక్తితో పరవశంగా 2 చేతులు జోడించి కళ్ళల్లో నుంచి నీరు కారుతుండగా సద్గురువులను స్తుతిస్తూ 7 విధాలుగా సంబోధిస్తూ నా అనుభూతులను దర్శించినవి గానం చేశాను. సద్గురువులు, దైవం వేరు కాదు. మీ అనుగ్రహం వలననే మీ శిష్యుడు తిరిగి తీర్చుకోలేని విధంగా జ్ఞానాన్ని దర్శించాడు. శాశ్వతమైన మార్పులేని సత్యస్థితిలో నుంచి అనుభవమైంది. ఈ దేహం 12 విధానాలలో చెప్పబడినట్లు అజ్ఞానం వలన తయారైనది. రక్త మాంసాదులతో నిండి పరమ చైతన్యం వలన ప్రకాశిస్తోంది. ముక్తికై తపించే వారికి ఈ సంసార సాగరాన్ని దాటిపోవడానికి, ముక్తిని పొందడానికి సాధనకు ఉపాధి, పామరులకు దుఃఖ అనుభవాలకు వారధి. ఈ జీవితం మన దిశను నిర్దేశిస్తుంది. వర్తమానం ఈ నిర్ణయంలో కీలకమైనది. సద్గురువుల అనుగ్రహంతో ఈ ప్రాపంచిక సాగరాన్ని, సుఖదుఖాలు, బాధలు, వ్యధలతో కూడిన సాగరాన్ని, తప్పించుకోలేని ఈ సాగరాన్ని దాటిపోగలను. అందుకు 3 విధాల శరణం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి తప్పనిసరి. అందుకు కూడా గురు వీక్షణ, కరుణ అవసరమే. సద్గురువుల ఆదేశాలను, బోధనలను సడలిన విశ్వాసంతో ఆచరించడం ఎంత అవసరమో అర్థమైంది. జనన మరణాల అనిశ్చిత్వము, కర్మల వలన ఫలాలు, ప్రాపంచిక అనుభవాలు ఎవరినైనా ముక్తి వైపు మళ్లిస్తాయి. ముక్తికై గొప్పవైన అష్టాంగ మార్గం అనుసరణీయం. జనన మరణాల చక్రభ్రమణంలో తిరగడానికి బౌద్ధంలో నిధానాలు అంటే కాండలు 12 చెప్పబడినవి. 1 అవిద్య, 2 సంస్కార, 3 చైతన్యము, 4 నామరూపాలు, 5 సదయాతనాలు, 6 సంస్పర్శ, 7 వేదన, 8 తృష్ణ, 9 మోహము, 10 పరిణామం, 11 జాతి అంటే జన్మ, 12 జనన మరణాలు, ఒకదానితో ఒకటి ఆధారపడి ఉన్న గొలుసు కారణాలు. అష్టాంగ మార్గం గౌతమ బుద్ధుడు మనకి ఇచ్చినదే అష్టాంగ మార్గం. 8 అంగాలు కలిగిన మార్గం ఇదే ముక్తికి మార్గము. సమ్మాదిట్టి సరైన దృక్పథాలు, సమ్మా సంకల్పో సరైన సంకల్పాలు, సమ్మా వాచ సరైన వాక్కులు, సమ్మా కమ్మంతో సరైన కర్మ, సమ్మా జీవో సరైన జీవనోపాయం, సమ్మా వాయామో సరైన శ్రద్ధ, సమ్మా సతి సరైన ఏకాగ్రత, సమ్మా సమాధి సరైన ధ్యానం. అష్టాంగ మార్గ విశేష అనుష్ఠానం వలన అవిద్య అంటే అజ్ఞానం అన్నది మటుమాయమవుతుంది. అవిద్య దూరం అవడం వలన తృష్ణ పోతుంది. తృష్ణ అంటే తీవ్రమైన కోరికలు. తద్వారా శాశ్వత దుఃఖం నిర్మూలనం జరుగుతుంది. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలం, సమాధి అన్న 3 మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది. ప్రజ్ఞ అంటే సరైన దృక్పథాలు ప్లస్ సరైన సంకల్పాలు. శీలం సరైన వాక్కులు ప్లస్ సరైన జీవనోపాయం ప్లస్ సరైన కర్మ శీలం అంటే. సమాధి సరైన శ్రద్ధ ప్లస్ సరైన ఏకాగ్రత ప్లస్ సరైన ధ్యానం. బుద్ధుడు 4 అద్భుత ఆర్య సత్యాలను కనుక్కున్నాడు. అవి 1 దుఃఖం అన్నది అంతటా ఉంది. 2 ఈ దుఃఖం అన్నది తృష్ణ వల్లనే ఏర్పడుతుంది. తృష్ణ అంటే తీవ్రమైన కోరికలు.
3 తృష్ణ అనేది అవిద్య వలనే కలుగుతుంది. అంటే అజ్ఞానం వలనే విపరీతమైన కోరికలు, అనవసరమైనటువంటి కోరికలు, ఆశలు, మోహాలు అనేవి కలుగుతూ ఉంటాయి. 4 అష్టాంగ మార్గమే అవిద్యా నాశకారి. ఈ 8 సూత్రాలు పాటిస్తే మనకు అజ్ఞానం అనేది పోతుంది. అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం. దానివల్లనే శాశ్వతమైన దుఃఖరాహిత్యం కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం. రాగం అంటే ఇష్టం, కోరిక, ఇష్టం అన్నమాట. తృష్ణ అంటే శృతికి మించిన రాగం. రాగం అంటే కోరిక, ఇష్టం. తృష్ణ అంటే లయ తప్పిన తాళం. తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. తృష్ణ అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం. తృష్ణారాహిత్యం వల్లనే దుఃఖరాహిత్యం కలుగుతుంది. దుఃఖరాహిత్యమే నిర్వాణం అంటే ఎన్లైటన్మెంట్. సాధన చేస్తూ చేస్తూ తరించాలి. అవరోధాలను అధిగమించి పై స్థాయిలకు చేరాలి. తన సొంతం స్వార్థం చూసుకోవడం క్రింది స్థాయికి హీనయాన చెందినది. అందరి ఎడల విశ్వప్రేమ, సమానత్వం, ఉన్నత స్థాయి మహాయాన. తన సొంతం స్వార్థం చూసుకోవడం క్రింద స్థాయికి చెందినది అంటే హీనయాన, లోయర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. అందరి ఎడల విశ్వప్రేమ, సమానత్వం, ఉన్నత స్థాయి మహాయాన అంటే హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ. క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరడానికి స్పష్టమైన గమ్యం, అవగాహన, అంతిమ మార్పు లేని మార్గము వజ్రయానలా ఉండాలి. అంతిమ గమ్యం తెలుసుకుని సాధించాలంటే అలాంటి సద్గురువుల అవసరం ఉంది. ముక్తిని పొందిన సద్గురువే శిష్యుని దాటించగలడు. ఉపదేశ దీక్షలో సద్గురువు నుండి ఈ శక్తి వస్తుంది. అంతిమ గమ్యం చేరుతూ మానసిక విచారణ ద్వారా, అంతర్ముఖ శోధన ద్వారా వ్యక్తిగత అహంకారం అసలు లేనిదే అని తెలుస్తుంది. అది ఉందనే ప్రముఖమైన అలవాటు భ్రమ నాశనమైపోతుంది. అప్పుడు మనసు అణిగి మౌనం నిలుస్తుంది. మనసును ఆ స్థితిలో ఉంచినప్పుడు రకరకాల సాధనాలతో అంతా మాయమైపోతుంది. అప్పుడు మనసు ప్రాపంచిక విషయాలను వదిలి బ్రహ్మానంద స్థితిలో ఉంటుంది. గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు కాలమే తెలియదు. ఈ స్థితిని షినే సమాధి అంటారు. అప్పుడు పూర్ణ చైతన్యమయంగా ఉంటారు. ఈ స్థితి అందరికీ ఎప్పుడు ఉన్నదే అయినా సరే అహంకారం, ప్రవృత్తి కలవారు దీన్ని గ్రహించలేరు, అనుభూతి చెందలేరు. ఆలోచన, విశ్లేషణల, శోధనల వల్లనే ఈ మార్గంలో పురోగమనం అవుతారు. ఇదంతా ధ్యానంలోనే జరుగుతుంది. రూప ధ్యానం, నామ ధ్యానం ఉపకరణాలే గాని పూర్తి అర్థవంతం కాదు. ఒక నిచ్చెనలో తొలిమెట్టు వెంటిది అంతవరకే. విశ్వప్రేమ సమానత్వం వలన ధ్యానం ఫలవంతమవుతుంది. మౌన ధ్యానం గమ్యంపై దృష్టి అవసరం. చివరికి తలంపులను కూడా దాటిపోవాలి. ఇదే పరిపూర్ణమైన అంతిమ గమ్యం. ఆకలితో ఉన్నవానికి భోజన పదార్థాల గురించి వివరిస్తే అతని ఆకలి ఎట్లా తీరదో, ఆకలి తీరాలంటే అతను తినవలసినట్లు ఈ స్థితిని వివరించడం వలన ఉపయోగం లేదు. ధ్యానంలో దీన్ని అనుభూతి చెందాలి. ఒక యంత్రంలా కాకుండా ధ్యానం సహజమైపోవాలి. అఖండంగా నిరంతరం జరగాలి. శూన్యం, సమానత్వము, అతీతం, అప్రమేయం ఈ 4 వజ్రయాన దశలు. ధ్యానంలో శూన్యస్థితికి మనం వెళ్ళాలి. సమానత్వము, ఏకత్వంలో ఉండాలి. వన్నెస్ స్టేట్లో మనం ఉండాలి. ఇప్పుడు కూడా అతీతం, అన్నింటికీ అతీతంగా ఉండాలన్నమాట. మంచి చెడులు, ద్వంద్వాతీత స్థితిలో ఉండాలి. అప్రమేయంగానే, ఏ ప్రమేయం లేకుండానే మనం ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండాలి వర్తమాన క్షణంలో. ఈ 4 వజ్రయాన దశలు. వీటిని సాధించాలంటే అన్నింటి నిరర్ధకతను గ్రహించాలి, అధిగమించాలి. అంటే అశాశ్వతమైన వాటిని వదిలి శాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టుకోవాలి, ఆత్మను పట్టుకోవాలి. వీటన్నింటినీ అధిగమించాలి. అవరోధాలని లెక్క చేయరాదు. సంపూర్ణ వ్యక్తి త్యాగానికి సిద్ధమవ్వాలి.
ఈ మటుకు నాకు సద్గురువులది, అమ్మగారిది రుణం నేను తీర్చుకోలేను. మీ అనుగ్రహం, దయ ఈ ప్రపంచంలో సంపదలన్నీ ఇచ్చినా సాటిలేనిది, తీరనిది. నేను జీవితమంతా ధ్యానం చేసి మీ రుణం తీర్చుకుంటాను. మీరు ఉపదేశించిన ఆది బుద్ధ ధర్మాలు ఆచరిస్తాను. పురోగమనం సాధిస్తాను. గురువుగారిని, అమ్మగారిని స్తుతిస్తూ పద్యాలు గానం చేశాను. గురువుగారు చాలా ఆనందించి, కుమారా, నీ గురించి చాలా ఆశలు పెట్టుకున్నాను. నువ్వు నన్ను ఎలాంటి నిరాశకు గురి చేయలేదు అన్నారు. అమ్మగారు, నా కుమారుడికి విశ్వాసం, నిబద్ధత, బుద్ధి ఉన్నాయి. విజయం సాధిస్తాడని నాకు ముందే తెలుసు అన్నారు. మేము ధర్మ సూత్రాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము. తర్వాత గురువుగారు, అమ్మగారు వెళ్ళిపోయారు. నేను మళ్ళీ గుహను మూసుకొని ధ్యానం ప్రారంభించాను. మా గురువుగారు పర్వతాల్లో పర్యటనకు వెళ్ళి ఒక శిష్యుని ఇంట్లో క్రతువు నిర్వహిస్తున్నప్పుడు అంతరంగ సందేశం ఒకటి వచ్చింది. దేవతలు కనిపించి పరమ గురువులు నరోపా గారి సంకేతాలను ఇచ్చారు. అవి లామా గారికి అర్థం కాలేదు. అప్పుడు దేవతలు వాటిని వివరించి చెప్పారు. అందుకని లామా గారు భారతదేశం వారి సద్గురువులు నరోపా గారి వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత కొంతకాలానికి గురువుగారు పర్యటన నుండి తిరిగి ఆశ్రమం చేరుకున్నారు. ఒకరోజు రాత్రి నాకు కలలో ఒక నీలం రంగు స్త్రీ పట్టు వస్త్రాలు ధరించి 6 ఆస్తికల ఆభరణాలతో, బంగారు కనుబొమ్మలతో కనిపించి, కుమారా, నిరంతరంగా ధ్యానం సాగించడం వలన మహాముద్ర స్థితికి చేరుకున్నావు. నిర్వాణ స్థితికి చేరవయ్యావు. షట్సూత్రాలను ఆకలించుకుని అధిగమించావు. పరిపూర్ణ చైతన్య స్థితిని ఇంకా నువ్వు సాధించవలసి ఉంది. అప్పుడే ఒక్క క్షణంలో బుద్ధత్వం సిద్ధిస్తుంది. నువ్వు ఆ స్థితిని పొందాలి అని చెప్పింది. 1 మానసిక శక్తి వినియోగం, 2 మెలకువ మిథ్యను అధిగమించడం. మెలకువ అంటే జాగృతి స్థితిలో, అవేర్నెస్లో ఉండాలి, అంటే జాగరూకత స్థితిలో ఉండాలి ఎరుకతో. మిథ్యను అధిగమించడం అంటే మిథ్య అంటే మాయను అధిగమించడం. 3 స్వప్న మిథ్యను అధిగమించడం అంటే కళల్లో కూడా మాయ అనేది ఉంటుంది. 4 తలంపుల రహిత స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. 5 మరణ జననాల మధ్య అఖండ చైతన్యం. 6 అనంత చైతన్య ప్రవాహము. ఆ స్వప్నం గురించి ఆలోచిస్తూ ఆ స్త్రీ దేవతామూర్తియే అనుకున్నాను. ఎందుకంటే ఆమెకు అలాంటి సద్గుణ స్వభావాలన్నీ ఉన్నాయి. ఇది జరగబోయే సంఘటనకు దేవతలు ఇచ్చిన సంకేతమా, లేక మాయ యొక్క దారి మళ్లించే పనా అని నాకు సందేహం కలిగింది. ఏదేమైనా సరే, నా సద్గురువులు సర్వకాల సర్వావస్థల్లో బుద్ధులే కనుక వారికి తెలియనిదంటూ ఏమీ ఉండదు. అతని జ్ఞానం పరిపూర్ణమే. ఆయన ఈ స్వప్నాన్ని ముందుగా సంకేతమని అంటే నేను పరిపూర్ణ చైతన్య స్థితిని సాధించాలి. నేను గుహకున్న గోడను తొలగించి గురువుగారి దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి ఆయన ఒక్కసారి అవాక్కయి, అదేమిటి, ఎందుకు వచ్చావు? మూసిన గుహలోనే ఉండాలి కదా, ఇది చాలా ప్రమాదం అని ఆతృతగా అన్నారు. నేను అంతా వివరించి చెప్పాను. ఆయన కొంతసేపు మౌనంగా ఉండి, అవును, ఇది దేవతల నుండి వచ్చిన సంకేతమే. నేను భారతదేశం నుంచి తిరిగి వచ్చే ముందు నా పరమ సద్గురువులు నరోపా గారు ఈ స్థితి గురించి ప్రస్తావించి ఉన్నారు. కానీ నేను అది పొందలేదని గుర్తు. మన దగ్గర ఉన్న అన్ని భారతీయ ధర్మ గ్రంథాల్లో దొరుకుతుందేమో వెతుకుతాను అన్నారు. ఇద్దరం కలిసి వయసు ఆటంకంగా ఉన్న ప్రయాణంలో ఎన్ని వ్యయ ప్రయాసలు, కష్ట నష్టాలు ఉన్నా సరే భారతదేశం వెళ్లేందుకే లామా గారు నిశ్చయించుకున్నారు. కానుకలను బంగారంగా మార్చుకుని అది పట్టుకుని భారతదేశం బయలుదేరారు. ఆ సమయంలో నరోపా గారు ఆశ్రమంలో లేరు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. లామా గారు నరోపా గారిని కలిసే ప్రయత్నంలో ప్రాణత్యాగమైనా చేస్తానని నిర్ణయంతో తిరిగారు. కనిపించే సూచనలు, సంకేతాలను బట్టి జయం కలుగుతుందని గమనించారు. ఒక అడవిలో
ఆయనకు పరమ పరమ గురువులను ఎంతో తపన ఆర్తితో ప్రార్థిస్తూ వెతికితే చివరికి ఒక అడవిలో ఆయనకు లామాగారు కలుసుకున్నారు. పరిపూర్ణ చైతన్య స్థితి గురించి ప్రార్థించారు. నరోపా గారు దీని గురించి నీకేం అనిపించిందా, లేక నీకు ఏమైనా సందేశం వచ్చిందా అంటే మార్పా గారు నాకు కలగలేదు, సందేశము రాలేదు. నాకు తోపగా అనే శిష్యుడు ఉన్నాడు, అతనికి స్వప్న సందేశం వచ్చింది అన్నారు. నరోప గారు ఓ మహా అద్భుతమైనది. పరిపూర్ణ స్థితి. అజ్ఞాన అంధకారంలో ఉన్న టిబెట్లో పర్వత శ్రేణులను వెలుగుతో నింపే సూర్యునిలా మహాపురుషుడు అవతరించాడు. నరోప గారు తన చేతులు జోడించి పైకెత్తి నిరాశ నిస్పృహలతో మునిగి ఉన్న ఉత్తర దేశంలో పర్వత శిఖరాలను ప్రకాశింపజేసే సూర్య భగవానునిలా అవతరించాడు తోపగా. ఆ దివ్యమూర్తికి వందనములు అని ప్రస్తుతించారు. నరోప గారు టిబెట్ వైపు తిరిగి భక్తితో కళ్ళు మూసుకుని 3 సార్లు తలను వంచారు. అలాగే హిమాలయ శ్రేణుల్లోని శిఖరాలు, చెట్లు కూడా టిబెట్ వైపు 3 సార్లు తల వంచాయి. ఇప్పటికీ అవన్నీ టిబెట్ వైపు వంగి ఉంటాయి. చెవిలో వాక్ రూపంలో మాత్రమే ప్రబోధించే దేవతల తంత్ర రహస్యాలు బోధించిన తర్వాత నరోప గారు కొన్ని భవిష్యత్ విషయాలు తెలిపారు. ఆయన వద్దకు వచ్చినప్పుడు మార్పగారు చేసిన ప్రణామం బట్టి మార్పగారి సొంత సంతానం మిగలరని, కానీ అతని శాఖ అనంతంగా నా ద్వారా భవిష్యత్తులో ప్రవహిస్తుందని తెలిపారు. మార్పగారు తిరిగి ఆశ్రమం చేరుకున్న తర్వాత అతని కుమారుడు ధర్మదూతే చెప్పినట్లుగానే చనిపోయాడు. అతని కుమారుని మొదటి వర్ధంతి దినం నాడు జరగవలసిన క్రతువులన్నీ పూర్తి అయిన తర్వాత మార్పగారు అందరి ముందు కూర్చుని ఉండగా శిష్యులందరూ మీరు బాగా వయసు మీరిపోయారు, కుమారుడి మరణంతో కృంగిపోయారు, అతను ఉంటే మీకు వారసులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు మన శాఖను పరంపరను ప్రాముఖ్యతతో ప్రభావితంగా భవిష్యత్తులో ఎలా కొనసాగాలి అన్నది ఆలోచిస్తే మంచిది. ప్రాముఖ్యతతో ప్రభావితంగా భవిష్యత్తులో ఎలా కొనసాగాలి అన్నది ఆలోచిస్తే మంచిది. మీ శిష్యులమైన మాకందరికీ ఒక్కొక్కరికి భవిష్యత్తులో ఏం చేయాలి, ఏ సాంప్రదాయాలను అభివృద్ధి చేయాలి అనే ఆదేశాలను దయతో తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాము అన్నారు. గురువుగారు నరోపా గారి ఆధ్యాత్మిక శిష్యుడైన నేను దివ్య సంకేతాలు, సూచనలను గ్రహించి పాటిస్తాను. కార్గిప్ప శాఖకు దైవమే అయిన నరోపా గారి ఆశీర్వాదాలున్నాయి. శిష్యులు మీరందరూ పోయి స్వప్న సందేశాల గురించి వేచి ఉండండి, వాటిని నాకు తెలపండి అన్నారు. అందరూ పోయి తమ తమ స్వప్నాలను గమనించసాగారు. అందరికీ వచ్చిన స్వప్నాలలో పెద్దగా చెప్పుకోదగ్గవి సంకేతాలు ఏమీ లేవు. నాకు 4 మహాస్తూపాల స్వప్నం వచ్చింది. దాని గురించి గురువుగారితో ఇలా చెప్పాను. మీ ఆదేశాలతో మీకు విధేయుడినై ఉన్నాను. సద్గురువులు చెవి నొసగి కరుణతో వినండి. వినండి. ప్రపంచం ఉత్తర భాగంలో మహాపర్వతాన్ని చూశాను. దాని శిఖరం ఆకాశం పైకి పోయి ఉంది. దాని చుట్టూ సూర్యచంద్రులు ఉన్నారు. వారి కాంతి కిరణాలు విశ్వమంతా వ్యాపించాయి. ఆ పర్వతం పాదాలు భూమినంతా ఆక్రమించాయి. దాని 4 వైపుల నుండి 4 జీవ ప్రవాహాలు పారుతున్నాయి. ప్రతి చైతన్య జీవి దాహం తీరుస్తున్నాయి. వాటిలోని జలం లోతైన సాగరంలో పడుతుంది. వాటి తీరాల్లో వివిధ రకాల పూలు వికసించాయి. ఇది నా కళ యొక్క సంక్షిప్త వివరణ. దివ్య బుద్ధులైన నా పరమ గురువులకు వివరించాను. ఆ పర్వతం తూర్పున స్వప్నంలో ఒక మహాస్తూపం ప్రధానంగా చూశాను. దానిపైన ఒక సింహం ఉంది. దాని పేరు బహ్పూదకం. అతను చాచిన 4 పంజాలతో పర్వత చర్యలను పట్టుకుని ఉంది. అతని కళ్ళు పైకెత్తి స్వర్గం వైపు చూస్తుంది. పర్వతాలపై నుంచి ఆ సింహం గర్జించింది. దివ్యమైన బుద్ధులైన నా సద్గురువులకు నేను విన్నవిస్తున్నాను. పర్వత దక్షిణ ముఖమున ఒక మహాస్తూపం ఉంది. ఆ స్తూపం పైన ఒక పులి రాయిపై కూర్చుని ఉంది. దాని చారలు అందంగా ఉన్నాయి. లోపల 3 చారలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. దాని 4 పంజాలు భూమిలో గట్టిగా పట్టి ఉన్నాయి. దాని కన్నులు పైకెత్తి స్వర్గం వైపు చూస్తున్నది. అడవుల్లో అది యథేచ్ఛగా తిరుగుతూ ఉంది. మైదానంలో అడవుల్లో పోతూ ఉంది. దివ్యమైన బుద్ధులైన నా సద్గురువులకు నేను విన్నవిస్తున్నాను.
పడమర వైపు పర్వతాన ఇంకో మహాస్తూపం ఉంది. దానిపై ఒక గరుడ పక్షి ఉంది. దాని రెక్కలు పూర్తిగా విప్పి ఉన్నాయి. దాని అరుపులు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాని కళ్ళు స్వర్గం వైపు చూస్తున్నాయి. పై నీలాకాశంలో ఎత్తున అది ఎగురుతూ ఉంది. దివ్యమైన బుద్ధులైన నా సద్గురువులకు నేను విన్నవిస్తున్నాను. పర్వత ఉత్తర ముఖమున ఇంకో మహాస్తూపం ఉంది. దానిపైన ఒక రాబందు పక్షి ఉంది. దాని రెక్కలు పూర్తిగా విప్పి ఉన్నాయి. ఒక రాయిపై దాని గూడు ఉంది. దానికి సంతానం ఉంది. ఆకాశంలో చిన్న పక్షులు ఉన్నాయి. దాని కళ్ళు స్వర్గం వైపు ఉన్నాయి. దివ్యమైన బుద్ధులైన నా సద్గురువులకు నేను విన్నవిస్తున్నాను. వీటిని శుభసూచకములుగా అనుకుంటూ మంచి గొప్ప భవిష్యత్తు కార్యాలను ఆకాంక్షిస్తూ ఆనందంతో నిండిపోయాను. వీటికి అర్థం ఏమిటో చెప్పమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ స్వప్నం గూర్చి అంటే ఈ కల గూర్చి సద్గురువు ఇది అద్భుతమైన స్వప్నం అని ఎంతో ఆనందంతో అమ్మగారితో అందరికీ చక్కని భోజనం తయారు చేయమని చెప్పారు. ఇంకా అందరినీ ఇలా ఉద్దేశించి వివరణ ఇచ్చారు. మన మెలాదోర్జే గ్యాల్సన్కు ఎంతో శుభసూచకమైన స్వప్నం వచ్చింది. పరమ గురువులకు ప్రణామం. విశాలమైన ప్రపంచ ఉత్తర దేశం టిబెట్లోని బౌద్ధ మతానికి తార్కాణం. ఆ పర్వతం కార్గిప్పా శాఖ. మన పరంపర అనుచరులు పర్వత శిఖరం ఆకాశంలో పైకి అంటే మన అనంతమైన ప్రాముఖ్యం. సూర్యుడు చంద్రుడు జ్ఞానము ప్రేమ కాంతిరేఖలు అజ్ఞానాన్ని పారద్రోలేవి. సూర్యుడు చంద్రుడు జ్ఞానము ప్రేమ కాంతిరేఖలు అజ్ఞానాన్ని పారద్రోలేవి. పర్వత పాదాలు మన కార్యాలు ప్రపంచంలోనే నిలిచి ప్రాకుతాయి. 4 ప్రవాహాలు ఉపదేశాలు సత్య మార్గాలు. దాహం తీర్చడం ప్రతి జీవి ముక్తి పొందుతుంది. జలం సాగరంలోనికి పోవడం అంతర్ముఖం కావడం పూలు వికసించడం సత్సాధన ఫలాలు సత్య దర్శనం. ఈ స్వప్నం చాలా గొప్పది. తూర్పున స్తూపంపై సింహం బహుత్పాదకం. బౌద్ధ ధర్మమతం ప్రపంచంలో వ్యాపకం. 4 పంజాలు 4 అనంతమైన శక్తులు. కనులు స్వర్గం వైపు సంసారిక విషయాలపై వైరాగ్యం యథేచ్ఛగా తిరగడం ముక్తి. ఇది ఒక గొప్ప స్వప్నం. దక్షిణ స్తూపంపై ఉన్నది మన గోంగ్డాన్ చుడోర్ పులి గర్జన. పులిలాంటి స్వభావం స్ఫుటమైన చారలు దృఢమైన సత్యమార్గం. లోన 3 చారలు అతని త్రిపుర దర్శనం. 4 పంజాలు 4 ధర్మాల సంరక్షణ. కనులు స్వర్గం వైపు సాంసారిక విషయాలు త్యజింపు. యథేచ్ఛగా సంచరణ ముక్తి. మైదానాలు అడవులు తిరగడం మన పరంపర భవిష్యత్తు విస్తరణ. ఇది ఒక గొప్ప స్వప్నం. పడమర వైపు మహాస్తూపంపై ఉన్నది మెటాన్ సాన్పో అనే అతనిది గ్రద్దలాంటి స్వభావం. ఆకాశంలో విహారం ఆసక్తి రెక్కల విస్తరణ. బౌద్ధ ధర్మ వ్యాపకం అరుపులు ధ్యానంలోని అవరోధాలని అధిగమించడం. కనులు స్వర్గం వైపు సంసార విషయాలు త్యాగం. నీలాకాశంలో తిరగడం స్వేచ్ఛ ముక్తి. ఇది ఒక గొప్ప స్వప్నం. ఉత్తరం వైపు మహాస్తూపంపై ఉన్నది మన మెలారెప రాబందు విహారం. విహరించే స్వభావం రెక్కలు విప్పి ఉండడం సత్య మార్గాల అవగాహన. రాతిపై గూడు అతని గట్టితనం సంతానం. చిన్న పక్షులు మన శాఖ విస్తరణ. స్వర్గం వైపు కనులు ప్రాపంచిక విషయాలపై నిరాసక్తత. పై ఆకాశంలో విహారం ముక్తి. ఇది ఒక గొప్ప కళ. నా జీవిత కర్తవ్యం ఇప్పుడు పూర్తయింది. పూర్ణమైంది. మీపై ఇక బాధ్యత మోపబడింది. నా వాక్యం ప్రవక్త వాణి అయి కార్గిప్ప శాఖ భవిష్యత్తులో వర్ధిల్లుతుంది. అక్కడ చేరిన శిష్యులు భక్తులు అనుచరులు ఆనందంతో పొంగిపోయారు. ఆయన అందరికీ పగలు బోధనలు చేశారు. రాత్రుల్లో ధ్యానం చేయించారు. అలా అందరూ ఎంతో ఆధ్యాత్మిక పురోగతి సాధించారు. ఒకరోజు రాత్రి చక్ర సమవర అనాత్మత దేవతా ఉపాసన జరుగుతున్నప్పుడు లామాగారు తన 4 ప్రముఖ శిష్యులకు ఏ సాంప్రదాయాలు తగినవో
తన అతీత శక్తులతో తెలుసుకోవాలనుకున్నారు. అట్లా తెలుసుకొని ఏ ఏ పవిత్ర గ్రంథాలు ఉపదేశాలు సూచనలు ఆ ప్రకారం వారికి అందజేయాలో నిర్ణయించవచ్చు. అలా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అని భావించారు. ఉష్ణ సమయంలో సంకేతాలను గమనించాలని నిర్ణయించుకుని ఆ సమయంలో 4 శిష్యులను తన దివ్య దృష్టితో గమనించారు. గోంగ్డన్ చుడోర్ తంత్రయోగం క్రతువులపై ఉపన్యాసం సూచనలు ఇస్తున్నారు. సార్టన్ వాంగ్గే కుండలిని శక్తి గురించి వివరిస్తున్నారు. మెటాన్ సాంపో భావనారహిత స్థితి గురించి ధ్యానిస్తున్నారు. నేను హృదయంలో ధ్యానిస్తున్నాను. అలా ఒక్కొక్కరి శక్తి స్థితి గ్రహించారు. ఆ ప్రకారం ఆ శిష్యులకు సాంప్రదాయాలను అందజేయాలని నిశ్చయించుకొని అలా వారికి ఉపదేశం సూచనలను తన కానుకలనిచ్చి అందజేశారు. అలా లామా మార్పా గారు నాకు హృదయ కేంద్రం శాస్త్రం మైత్రేయుని టోపీ తన వస్త్రం కానుకగా ఇచ్చి నన్ను పర్వత శిఖరాల్లో గుహల్లో అడవుల్లో ఏకాంతవాస ధ్యానం చేయమన్నారు. అందరి శిష్యులను భక్తులను అనుచరులను లామాగారు సమావేశపరిచి 4 ప్రముఖ శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయాన్ని వాటి పవిత్ర గ్రంథాలను అందజేశారు. మీరు ఆ సాంప్రదాయాలను సంరక్షిస్తూ పెంపొందిస్తూ మీ అనుచరులను వాటిలో నిష్ణాతులుగా తయారు చేయండి. నా కుమారుడు ధర్మదూదే ఇక లేడు. అందుకే మీకు పవిత్ర కార్గిప్ప అని గ్రంథాలను సాంప్రదాయాలను అప్పజెప్పాను. మీరు ఈ విశ్వాసాలకు రక్షకులై ప్రసారణ చేసెదరుగాక అని చెప్పారు. మిగతా 3 శిష్యులు వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నన్ను గురువుగారు ఆయనతో కొన్ని సంవత్సరాలు ఉండమన్నారు. ఇంకా నీకు ఉపదేశించవలసినవి సూచనలు చాలా ఉన్నాయి. నువ్వు సద్గురు సమక్షంలోనే ఇంకా సాధన చేయాలి అన్నారు. అలా గురువుగారు చెప్పిన జంగ్ఫగ్ అనే గుహలో నేను ద్వారం మూసుకొని ధ్యానంలో ఉన్నాను. లామాగారు అమ్మగారు నా వంతు ఆహారం వారు తయారు చేసుకున్న దాంట్లోంచి పంపించేవారు. అలాగే ఏ ఉత్సవాలు జరిగినా ఎంత చిన్నదైనా నా వంతు ప్రసాదం పంపేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు సద్గురువుల సమక్షంలో నా అవగాహనను పెంపొందించుకుంటూ జ్ఞానం స్థిరంగా హృదయంలో నిలిచే వరకు ఆనందమయ ధ్యానం కొనసాగించాను. అపో దీపో భవః, నీ దీపాన్ని నీవే వెలిగించుకో.